హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మహాశివరాత్రి కదా, మా కాగజ్ నగర్ దగ్గరలో ఉన్న ఇస్గాం గుడికి అయితే వెళ్ళాము మేము. అక్కడనైతే జాతర చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. పొద్దున్నైతే చాలామంది ఉంటారు, అందుకోసమే మేమైతే సాయంత్రం వెళ్ళాము. సాయంత్రం కూడా చాలా జనాలు ఉన్నారు. చాలామంది సాయంత్రము ఎందుకు వస్తారంటే స్వామివారి రథోత్సవము ఉంటుంది, అందుకోసమే చాలామంది అయితే సాయంత్రమే వస్తారు. మేమైతే బస్సులో వెళ్ళాము. ఈస్గాం జాతరకి అయితే ప్రతి సంవత్సరం కూడా బస్సులు వేస్తారు. మేమైతే బస్సులో వెళ్ళాము. బస్సులో ఎంతమంది అంటే మేము 7గురమే ఉన్నాము. బస్సు అయితే చాలా ఫ్రీగా ఉంది. పొద్దునైతే చాలామంది ఉండేనంట. సాయంత్రం అయితే అసలు ఫ్రీగా ఉంది బస్సు అయితే. గుడిని అయితే చాలా బాగా అలంకరించారన్నమాట. ఇక్కడ దుకాణాలు కూడా అవన్నీ కూడా వస్తాయి. జాయింట్ వీలు, ఇంకా పిల్లలు ఆడుకునేటివి అన్ని రకాల ఉంటాయి. ఇక్కడ శివరాత్రికి కూడా బోనాలు పోసేవాళ్ళు చాలామంది ఉంటారు. శివరాత్రికి ఇంకా శ్రావణ మాసంలో పోస్తారు. శ్రావణ మాసంలో పోయని వాళ్ళు శివరాత్రికి అయితే పోస్తారు. ఇక్కడైతే చూడండి ఎంత ఫ్రీగా ఉందో లైన్. పొద్దున్నైతే చాలామంది ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు కదా, చాలా బాగా ఉంటారు. రథం తిరిగే టైంకి వెళ్ళాం కాబట్టి చాలామంది అయితే రథం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడైతే కొంచెం రష్ తక్కువగా ఉంది. గుడిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారు. ఇక్కడ పొద్దున ఎక్కువ మంది వస్తారు, సాయంత్రం కూడా చాలామంది వస్తారు రథం తిరిగే టైంకి. మేము కూడా ఎప్పుడైనా కూడా సాయంత్రమే వెళ్తాము. రథం తిరిగేటప్పుడు చూస్తాం కదా, అందుకోసమే సాయంత్రం అయితే వెళ్తాము. పొద్దున ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికి అయితే వెళ్తాము. ఇక్కడ అభిషేకం కోసము అయితే పాలు ఇంకా పత్రి అయితే అక్కడే అమ్ముతారు. మనం అక్కడే కొనుక్కొని స్వామివారికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ గుడిని అయితే చూసారు కదా ఎంత బాగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారు. ఇక్కడ గుడికి అయితే ఎక్కడి నుంచో చాలా మంది కూడా వస్తారు. ఇక్కడ శివమల్లన్ననైతే కోరుకున్న కోరికలు తీరుస్తారు అని చాలామంది భక్తులు అయితే నమ్ముతారు. చూసారు కదా ఎంతమంది జనాలు వచ్చారో. చాలా అంటే చాలా మంది వస్తారు. ఇక్కడ గుడికాడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ శివరాత్రికి శ్రావణ మాసంలో కూడా చాలామంది వచ్చి బోనాలు అయితే పోసుకుంటారు. మేమైతే ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం అయితే గుడికి వెళ్తాము. ఇంట్లో దీపాలు పెట్టేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే ప్రతి సంవత్సరము వెళ్తాము. ఇక్కడ చాలా అంటే చాలా దూరం నుంచి చాలామంది వస్తారు. దర్శనం చేసుకొని అయితే బయటకి వచ్చాము. అప్పుడే స్వామివారి రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే లోపలికైతే తీసుకొని వచ్చారు. అక్కడే ఉండి చూసాము. మేమైతే దగ్గర నుంచి వెళ్ళి స్వామివారిని అయితే చూసాము. ఇస్గాం శివమల్లన్న గుళ్ళోనైతే మహాశివరాత్రికి చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ శివరాత్రికి అయితే బోనాలు పోసుకునే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారు. శివరాత్రి జాగారాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ రోజు బోనం పోయకుండా అక్కడే ఉండేసి మళ్ళీ పొద్దున్నైతే బోనం పోసేసి ఒక్క పొద్దులైతే ఇడిసి వెళ్తారు. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బోనాలు అయితే పోసుకొని వెళ్తారు. మేమైతే దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు అయితే చూడండి స్వామివారిని రథోత్సవం చేసేటప్పుడు అయితే అందరినీ కూడా భక్తులను అయితే అందరినీ ఆపేశారు. అందుకోసమే ఇక్కడనైతే లైన్ అయితే చాలా బాగా పెరిగిపోయింది. మేమైతే కొంచెం ముందు అయ్యాం కాబట్టి మాకైతే తొందరగా దర్శనం అయిపోయింది. ఇక్కడ మా లడ్డు అయితే ఈ లైట్ని అయితే వీడియో తీసుకొని వచ్చారు. ఎందుకు అని అంటే దాని నుంచి అయితే పొగలు వస్తున్నాయి. అది ఏం లైటో నాకైతే తెలియదు, పిల్లలకి తెలుసు. ఇక్కడనైతే బొమ్మలు, ఇంకా దేవుడి బొమ్మలు, అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలైతే కావాలి అని అంటారు కదా, చూసిందల్లా కావాలి అని అంటారు. మా పిల్లలకైతే ఈ బొమ్మ నచ్చింది, నేనైతే వద్దు అని అన్నాను. అందుకోసమే రాధాకృష్ణులు అయితే తీసుకొని వచ్చారు. ఏదో ఒకటి కొనిచ్చేదాకా వాళ్ళైతే అసలు వదిలిపెట్టారు కదా, అందుకోసమే రాధాకృష్ణుల బొమ్మనైతే కావాలి అంటే అదైతే తీసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రేట్స్ అయితే చాలానే చెప్తున్నారు, కానీ మళ్ళీ మనం అడుగుతేనైతే తక్కువ ధరకే ఇచ్చారు. మాకైతే దర్శనం చేసుకోవడము, అన్నీ తిరిగి చూడడము అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి తిరిగి వెళ్తున్నాము. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్తున్నప్పుడు చూసారు కదా బస్సు అయితే ఎలా నిండుగా ఉందో. వెళ్ళేటప్పుడు అయితే ఖాళీగా వెళ్ళాము. అంతే ఫ్రెండ్స్, బాయ్.